హాయ్ అండి. మన లైఫ్‌లో మనకేదైనా జరిగింది అనగానే మనమైతే అనుకుంటాం, ఇతరుల పైన నిందలు వేస్తూ ఉంటామనమాట. తను లేకపోతే నా లైఫ్ చాలా బాగుండేది. తనే ఇలా చేశాడు, లేదంటే నేను ఇంకా మంచి పొజిషన్‌లో ఉండేవాడిని అని ఇలా అంటూ ఉంటారనమాట. సో, ఇతరుల పైన నిందలు వేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక స్టోరీ అయితే చెప్తున్నాను. ఒక ఆఫీస్‌లో ఎంప్లాయీస్ అందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఒకరోజు మార్నింగ్ వాళ్ళు ఆఫీస్‌కి వస్తుంటే గేట్ దగ్గర ఒక నోటీస్ అయితే కనిపిస్తూ ఉంటది. ఆ నోటీస్‌లో ఏం రాసి ఉంటది అంటే, మీ గ్రోత్‌ని ఆపేసిన వ్యక్తి ఈరోజైతే చనిపోయాడు. సో, మీరు లైన్‌గా వెళ్ళి అతన్నైతే చూడండి. అతని మృతదేహం వచ్చేసి మనమైతే కాన్ఫరెన్స్ హాల్‌లో పెట్టాము. ఈ టైం నుంచి ఈ టైం వరకి మాత్రమే ఉంటుంది. మీరు కంపల్సరీగా మీ గ్రోత్‌ని ఎవరు ఆపేశారో వెళ్ళి తెలుసుకోండి. ఆ వ్యక్తిని చూడండి అని రాసిపెట్టి ఉంటదనమాట. ఆఫీస్‌కి వచ్చిన ప్రతి వ్యక్తి ఆ నోటీస్ చదివేసి అసలు మా గ్రోత్‌ని ఎవరు ఆపేశారు అని బాగా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు. తర్వాత కాన్ఫరెన్స్ హాల్‌లోకెళ్ళి ఒకరొకరు వెళ్ళి అక్కడ చూస్తారు. చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయిపోయి అసలు ఏం మాట్లాడకుండా వెళ్ళి ఎవ్వరి క్యాబిన్ దగ్గర వాళ్ళు కూర్చొని వర్క్ అయితే చేసుకుంటూ ఉంటారు. దాంట్లో ఒకతను లాస్ట్ అతననమాట. తను ఆఫీస్‌లో ప్రతి దానికి వంకలు పెడుతూ ఉంటాడు. ఆఫీస్ బాలేదు, ఆఫీస్‌లో శాలరీ తక్కువుంది, ఆఫీస్‌లో కంప్యూటర్ బాలేదు, ఆఫీస్‌లో ఎంప్లాయీస్ కూడా సరిగ్గా లేరు, ఇదేం కంపెనీ అని అనుకుంటూ ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. అలాంటి అతను లోపలికైతే వెళ్తాడనమాట. లోపలికెళ్ళిన అతను అక్కడ ఉన్న దాన్ని చూసి అయితే గట్టిగా అరుస్తాడు. అరిచిన వెంటనే అక్కడ ఒక లెటర్ అయితే కనిపిస్తుంది. నువ్వు అరవద్దు అని ఉంటుందన్నమాట. అసలు తను ఏం చూశాడు అంటే అక్కడ ఒక మిర్రర్ ఉందన్నమాట. మిర్రర్‌లో తన ఫేస్‌ని తనే చూసుకున్నాడు. సో, తనకు అర్థమైంది ఏంటంటే తన గ్రోత్‌ని ఆపేది తనే, ఇంకెవ్వరూ కాదు. మనం అనుకుంటూ ఉంటాం పక్కోడు మన గ్రోత్‌ని ఆపేశాడు, పక్కోడు లేకపోతే మన లైఫ్ బాగుంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? మన గురించి మనం ఆలోచించుకోవాలి. అంతేకాని పక్కోడి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేస్తున్నామని మన గ్రోత్‌ని మనమే ఆపుకున్నట్టు కదా! ఆఫీస్‌లో ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏంటి అంటే మన గ్రోత్‌ని మనమే ఆపుకుంటున్నాము. ఎవ్వరు కూడా మన గ్రోత్‌ని ఆపటం లేదు అని వాళ్ళకి అర్థమైంది. అలాగే ఒకటి గుర్తుంచుకోండి, మన లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే అది మన వల్లే వస్తది. అంతేగాని పక్కవాడి వల్ల అయితే అస్సలు రాదు. వచ్చినా కూడా అది మనం ఏదో ఒకటి చేస్తేనే మనకైతే వస్తుంది. అంతేకాని ఎవ్వడు మన గ్రోత్‌ని ఎవ్వరు ఆపలేరనమాట. మనం కష్టపడితే మనం ఏం చేసినా కూడా హార్డ్ వర్క్ చేస్తే మన గ్రోత్ అనేది ఎక్కడికి పోదు. అదొక్కటి గుర్తుంచుకోండి. మన గ్రోత్‌ని ఆపేశారు అని పక్క వాళ్ళని ఈ విధంగా పక్క వాళ్ళే రీజన్ అని మాత్రం అనకండి. ఈ స్టోరీ మాత్రం ప్రతి ఒక్కరికైతే అర్థమైతే బాగుంటుంది.